టోటల్ సొసైటీలో ఉన్న ఈవిల్స్కి ముఖ్య కారణం పిల్లలు. అసలు పిల్లల్ని పుట్టగానే గవర్నమెంట్ ఇచ్చారు, తర్వాత అందరికీ ఈక్వల్గా చదివిస్తారు. ఈక్వల్గా అంటే ఈక్వల్ స్కూల్, వాళ్ళందరికీ సేమ్ ఎడ్యుకేషన్, ఎవరికి తారతమ్యం. గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్ అనేది చాలా కాస్ట్లీ స్కూలు, అమెరికన్ స్కూల్ ఇలాంటివి ఏమీ లేకుండా కంప్లీట్లీ రన్ బై ద స్టేట్. నేను ఎందుకు అడుగుతున్నానంటే స్పెసిఫికలీ వాట్ ఈస్ యువర్ మోడల్? సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్స్. సోషల్ ఇన్ఈక్వాలిటీ వచ్చేది బికాస్ ఆఫ్ పిల్లలు అంటారు. Every corrupt practice is coming from either insecurity or greed or wanting to do something for kids. Family, yeah. కట్నం ఎక్కడి నుంచి తేవాలి, ఆ పెళ్లికి ఎక్కడ ఖర్చు పెట్టాలి, అన్ని ప్రెజర్స్ ఉంటాయి కదా వాళ్ళకి. వాళ్ళని ఎలా పెంచాలి, ఏం చేయాలి, పెళ్లి ఎలా చేయాలి, మళ్ళీ ఆ పెళ్లి ఫెయిల్ అయితే ఏం చేయాలి అని లైఫ్ అంతా దే కీప్ క్రైయింగ్ ఫర్ వాట్స్ హ్యాపెనింగ్ టు ద కిడ్స్. కానీ ఇక్కడ అగైన్ ద పాయింట్ ఇస్, మీరు అన్న సమస్య కరెక్ట్, కానీ దానికోసం దాన్ని తుంచిపడేయడం కంటే కూడా దాన్ని రీవర్క్ చేయడం ఎలా చేస్తారు? ఇఫ్ ద ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఈస్ ది ఇనబిలిటీ టు రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్, it is the emotions which is the problem, neither marriage nor kids. But emotions by definition cannot be regulated. అలాగే వచ్చి రాము వన్ బ్లెస్ విత్ ఏ చైల్డ్ అన్నాడు, పెద్ద స్వీట్లు ఇచ్చి. నేను అన్నాను ఎవ్రీ క్రీచర్ యూజ్ బర్త్ మ్యాన్. ఏంటి పెద్ద ఇది దాంట్లో భారతరత్నం వచ్చినట్టు ఫీల్ అయిపోతే వాళ్ళ హక్కుల వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నిలబడతారు, మీరు పిల్లలు వద్దంటున్నారంటే అర్థం కాదు, అంతేనా? హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం రీలోడెడ్. అండ్ ఇవాళ మనం పిల్లల గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారికి పిల్లలంటే పిచ్చ కుళ్ళు. పిల్లల్ని దేవుడితో పోలుస్తూ ఉంటాం, కానీ వర్మగారు మాత్రం పిల్లల్ని మరి ఎలా చూస్తారు, మనిషి పిల్లల్ని దెయ్యాలతో పోలుస్తారు. మాట్లాడదాం వర్మగారు. సో పిల్లలు అనగానే మీకు సహజంగానే మీ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, మీరు చాలా బిగుసుకుపోయి ఎక్స్ప్రెషన్ అంతా కూడా టైట్ అయిపోతుంది, ఎందుకలా? అది ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ మీరు ఇప్పుడు మెన్షన్ చేసింది. నేను ఒకటి అంటే ఒక అమ్మాయి నాతో చెప్పింది, మీకు పిల్లలు అంటే ఎందుకు ఇష్టం ఉండదంటే బికాజ్ యూఆర్ ఆల్సో లైక్ ఎ కిడ్ అంది నన్ను. అంతేగా. సో కిడ్స్ డోంట్ లైక్ కిడ్స్. మీరు ఎప్పుడైనా చూసారు పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు. అవును. ఒకటి పిల్లల్ని ముద్దు చేస్తే ఇంకో పిల్లలకు నచ్చదు. అందుకని నాకు పిల్లల్ని, నా దగ్గర పిల్లలు ముద్దు చేస్తే నా మీద అటెన్షన్ పోతుందని నాకు తెలిసి. ఇక్కడ లార్జర్ పిక్చర్ ఏంటంటే ఐ రియలైజ్డ్ టోటల్ సొసైటీలో ఉన్న ఈవిల్స్కి ముఖ్య కారణం పిల్లలు. ఎందుకు చెప్తాను, ఇప్పుడు సొసైటీలో ఒక మీకు ఇన్ఈక్వాలిటీ కానీ, ఒక క్లాస్ డిఫరెన్స్, లేకపోతే ఒక ఫ్రస్ట్రేషను, ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఒకళ్ళు బాగా డబ్బు సంపాదిస్తున్నారు, ఒకరికేమో డబ్బులు లేవు. డబ్బు ఉన్నోళ్ళేమో విపరీతంగా సంపాదిస్తున్నారు, పేదవాళ్ళేమో లేవు. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు సంపాదించడం? వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు. అప్పుడు నా పిల్లల కోసం నేను సంపాదిస్తాను అంటే స్వార్థం అనేది అక్కడి నుంచి వస్తుంది, నా పిల్లలు. అప్పుడు మీకు కరప్షన్ అక్కడే ఉంటుంది, కరప్షన్ దానికి అంటుకుని ఉంటుంది. మీరు ఒక్కరే ఉండి మీరు పోతే ఎందుకు సంపాదిస్తారు? అంత మోటివేషన్ ఏముంటుంది చేయటానికి? యు ఆల్వేస్ వాంట్ టు ఎవరికి ఇస్తాం ఇది అనేది మెయిన్ పాయింట్. ఓకే, అప్పుడేంటి, సపోజ్ మీరు అది నిర్మూలించాలంటే ఎలా ప్లాన్ చేయాలి? అసలు పిల్లల్ని పుట్టగానే గవర్నమెంట్కి ఇచ్చారు. ఓకే, ఇది నా బేసిక్ ఐడియా. అప్పుడేమవుతుంది, గవర్నమెంట్ వాళ్ళ పిల్లలు కాదు కాబట్టి వాళ్ళకి ప్రాపర్ నర్సులు గిర్సులు మొత్తం వీళ్ళందరినీ పెట్టి అందరినీ సమానంగా పెంచుతుంది. అందులో కాస్ట్లు ఉండవు, ఇది ఉండదు, ఏమీ ఉండదు, అబ్సల్యూట్గా. ఒక బిలీఫ్ సిస్టమ్ లేని కాన్ఫ్లిక్ట్ ఆస్పెక్ట్ అనేది వాళ్ళ కాస్ట్లు కొట్టుకుని, రిలీజియన్స్ వాళ్ళు కొట్టుకుని, లేకపోతే ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే పిల్లోడేమో, మా ఇంట్లో పనిచేసేవాడి పిల్లేమో ఎక్కడో నేల మీద ఉంటుంది, నా పిల్లోడో పిల్లేమో బెడ్రూమ్లో ఉంటుంది. ఈ తారతమ్యాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా పోతుంది. ఎందుకంటే ఆల్ కిడ్స్ ఆర్ ఈక్వల్ అనే దాంట్లో గవర్నమెంట్కి ఇచ్చాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఒక పాయింట్, మరి పిల్లలు ఎందుకు అంటారు? మీరు కంటే వెళ్ళిపోతే ఆ పిల్లల్ని వేరే చోట పెడితే అప్పుడు కనాల్సిన మోటివేషన్ ఏంటని ఉంటుంది. అప్పుడు అది మీరు పిల్లల కంటే డబ్బులు ఇస్తామని ఇది బెటర్. అంటే దట్ బికమ్స్ బిజినెస్ ఆస్పెక్ట్ ఆఫ్. ఇప్పుడు మీరు బట్టలు చేస్తున్నారు, లేకపోతే ఏదో చేస్తున్నారు, పంట పండిస్తున్నారు, అలాగే పిల్లలు కూడా అంటున్నారు. సో యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు స్టేట్. ఒక ఇద్దరు మానవ వనరుల్ని రాష్ట్రానికి ఇస్తున్నందుకు మీకు డబ్బులు. You are manufacturing a product which is required by the society.
కిడ్స్ ఆర్ రిక్వైర్డ్, ది నెక్స్ట్ జనరేషన్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ బై ద సొసైటీ. కరెక్ట్. ఆ సొసైటీకి బట్టలు కావాలి, పంటలు కావాలి, చెరుకు కావాలి, ఏదో కావాలి, ఇది కావాలి, ఈ అన్నిటిలోని ఇది ఒక భాగం అయిపోతుంది. సో దట్ విల్ బి ద మోటివేషన్. తర్వాత అందరికీ ఈక్వల్గా చదివిస్తారు. ఈక్వల్గా అంటే ఈక్వల్ స్కూల్, వాళ్ళందరికీ సేమ్ ఎడ్యుకేషన్, సేమ్ ఎవ్రీథింగ్. ఎవరికి తారతమ్యం, గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూలు, అదేదో చాలా కాస్ట్లీ స్కూలు, అమెరికన్ స్కూల్, ఇలాంటివి ఏమీ లేకుండా కంప్లీట్లీ రన్ బై ద స్టేట్. ఓకే, అప్పుడు మీరు నా ఫాదర్ పేదోడు, వాళ్ళ ఫాదర్ రిచ్, అందుకని మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అని పోతాయి. ఫస్ట్ కమ్మోడు, ఇడు కాపు, ఇది అది అండ్ ఇవన్నీ పోతాయి. ఆల్ కాన్ఫ్లిక్ట్స్ విల్ బి కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ విత్ వన్ డెసిషన్ టు మేక్ ద చిల్డ్రన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్. రైట్. తర్వాత ఎవరు ఎంత సంపాదించినా అది తిరిగి గవర్నమెంట్గా వస్తుంది. ఇట్ కెనాట్ గో టు ద హెయిర్స్. అప్పుడు ఎంతమంది ఇప్పుడు ఏడుస్తారు, ఓకే ఆ డబ్బులు అన్ని కోట్లు సంపాదించి ఎందుకు పన్నెండు కొడుకు ఇస్తున్నాడు కదా అని అందరూ ఏడుస్తారు కదా. ఎందుకు వాళ్ళ ఉద్దేశంలో అన్డిజర్వింగ్ గై ఎవరైతే ఇన్హెరిట్ చేస్తున్నాడు. వీటిలో ఉన్న మీ సోషల్ ఈవిల్స్ చెప్పుకుంటా పోతే 1000 ఉంటాయి. ఆల్ 1000 విల్ బి కరెక్టెడ్ విత్ దిస్ వన్ డెసిషన్. ఇది ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో ప్లేటో 300 BCలో రిపబ్లిక్ అని రాశాడు. ప్లేటో ప్రపోజ్ చేసింది ఏంటంటే, అప్పుడు అంటే ఆ టైంలో ఫ్యూడల్ రాజులు ఉండరు, కింగ్స్. దాంట్లో హీ ఫెల్ట్ కింగ్ ఒక హైలీ ఇంటెలిజెంట్, అంటే 3 classes పెట్టాడు: వర్కర్స్, సోల్జర్స్ అండ్ కింగ్ అండ్ ఫిలాసఫర్స్. వర్కర్స్ అంటే ఒక ఎగ్జామ్ లాగా పెట్టి దాంట్లో ఫెయిల్ అయిన అందరూ ఒక క్లాస్ వాళ్ళు, వాళ్ళందరూ కూలోళ్ళు వర్కర్స్. దానికన్నా సెకండ్ గ్రేడ్ పెద్దగా వచ్చిన వాళ్ళు సోల్జర్స్, దానికి కింగ్ హెడ్ అనుకోండి. ఫిలాసఫర్స్కి బై నేచర్ దే డోంట్ హ్యావ్ పవర్ హంగర్, ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్, అనలిటికల్ పవర్ ఉంటుంది, వాళ్ళు షుడ్ బి ద రూలర్స్ అని పెట్టాడు. అదొక ఇమాజినరీ సొసైటీ. అది ఎక్కడ ఫెయిల్ అయింది? ఫిలాసఫర్ కన్నా తక్కువ మెంటల్ ఆస్పెక్ట్ ఉన్న వాడి దగ్గర కత్తి ఉంది, వేరే రకమైన పవర్ కత్తి ఉంది. ఇప్పుడు మీరు కత్తితో ఫిలాసఫీ ఏం చెప్తారు? ఓకే, సో అది దట్ డజంట్ వర్క్. కానీ ఇక్కడ అది పాయింట్ కాదు. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది అది ప్లేటో అంతా thousands of years బ్యాక్. అది ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇవాళ మనం ఏమేమి ఒక ఈవిల్స్ ఉన్నాయి సొసైటీలో, మనం పొద్దున్న లేగిస్తే న్యూస్ పేపర్లో వస్తుంది, ఇక్కడ మనం మాట్లాడుకునే అన్నీ కూడా దే ఆర్ రూటెడ్ టు చిల్డ్రన్ ఫైనల్. అది వాళ్ళ తప్పని అంటలేదు. ఇక్కడ కూడా మీకు పెళ్ళి ఎపిసోడ్లో మాట్లాడినట్టే పిల్లల ఇన్స్టిట్యూషన్ కూడా నా పిల్లోడు ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, ఆఫ్టర్ ఆడికి కొంచెం లెగిసి ఇటువంటి జింకపల్లి తిరుగుతుందో వదిలేస్తాడు. నోబడి పట్టుకొని ఆడాడి అని మళ్ళీ ఆడుతూ పిల్లల్ని కనిచ్చి మనవరాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళే వరకు దాన్ని పట్టుకొని లాగటం అనే దాంట్లో దీనికి కూడా లింక్ ఉంది దాంట్లో, సేమ్ దాంట్లో. హ్యూమన్ పొటెన్షియల్ అన్నది ఇట్స్ యూనిక్. ఇప్పుడు మహేష్ బాబు ఇస్ డిఫరెంట్, ప్రభాస్ ఇస్ డిఫరెంట్. మీరు అందరూ యాక్టర్లని స్టేట్కి ఇచ్చేసి వాళ్ళు సినిమాలు తీసుకుంటారు, అందరికీ ఒకటే రెమ్యునరేషన్ ఇవ్వండి అన్నట్టుంది. ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే మీరు మీ కెరీర్, మీ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీకు ఒక క్వాలిఫికేషన్ వచ్చాక, విచ్ ఇస్ వాట్ ఇన్ టుడేస్ టైమ్ ఈజ్ ఎడ్యుకేషన్. మీకు డిగ్రీ వచ్చింది, మీరు అంత చదువుకున్నారు. దాని తర్వాత చదువును ఉపయోగించి మీరు జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, చేస్తున్నారా అనే దాంట్లో మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. సో ఆ పీరియడ్ ఆఫ్ టైం ఎంత ఉండాలి అనేది ఇవాళ రోజున ఇట్ విల్ బీ ఇన్ డిఫరెంట్ థింగ్స్. రైట్. గవర్నమెంట్ ఒక స్టేట్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు దట్ విల్ రన్ ఆన్ ఏ పాలసీ. ఏ పర్టికులర్ టైం వరకు వాళ్ళని సపోర్ట్ చేయాలి అనేది పాలసీ లెవెల్లో ఉంటుంది. అది దానికి సంబంధించి వాళ్ళు ఏదేదో ప్రోగ్రామ్స్ చేసుకుంటారు దాంట్లో. యూనో అప్పుడు వాళ్ళు బయటకు వచ్చాక యాక్టర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఏమవుతాడా అనేది దట్ ఈస్ అగైన్ హిస్ ఫ్రీ విల్ ఆఫ్టర్ కమింగ్ అవుట్. మీరు ఇక్కడ పిల్లల్ని కాపాడుతున్నారా, సొసైటీని కాపాడుతున్నారా, పేరెంట్స్? నేను ఎవరిని కాపాడలేదు. బై ప్రపోజింగ్ దిస్ మోడల్, బై ప్రపోజింగ్ దిస్ విల్ గెట్ రిడ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నారు. యు ఆర్ సేయింగ్ దట్ పిల్లల కోసం మీకు స్వార్థం పోతుంది ఫస్ట్. ప్రతి నా ఫ్యామిలీ, నా కొడుకు, నా కూతురు అనేది పోతుంది కదా. ఇప్పుడు ముఖేష్ అంబానీ లెటెస్ట్ సే ఒక 500 కోట్లు ఖర్చు పెట్టాను అనుకోండి పెళ్ళికి. ఎందుకు? ఆ హ్యాపీనెస్ అని ఏదో ఖర్చు పెట్టాడు నా కొడుకు అని. పక్కడు కొడుకు చేయడు కదా, మీ కొడుకు నా కొడుకు చేయడు కదా. తన స్వార్థానికి చేశారు. ఎప్పుడైతే ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదో ఆ పెళ్ళిలో, ఆ డబ్బులు ఆటోమేటిక్గా మీకు ప్రొడక్షన్లోకి వెళ్తుంది. He will use that money for making more.
because any amount of money he can use in terms of wealth creation. And తర్వాత that money will come to the state. సో ఇలా మీకు సడన్ గా స్టేట్ మీద ఎందుకు ప్రేమ పొంగుతుంది? I am suggesting a certain pattern. Correct. But even for that, what is the background? ఏ background? What is the backdrop to suggest this pattern? Because you saw what problems or what issues? Every problem. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ఫ్రస్ట్రేషన్ ఆఫ్ క్లాస్ డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్, రైట్, కాన్స్టెంట్లీ పొద్దున్న లేస్తే మనం ఏం మాడతాం? ఐఎమ్ రాంగ్డ్, నాకు జస్టిస్ లేదు, లేకపోతే మా నాన్న రిక్షా వాడు కాబట్టి వాళ్ళ నాన్న ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి మా ఇద్దరి మధ్యన తారతమ్యం వస్తుంది. అదేదో నక్సల్ స్ట్రగుల్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రీమ్ స్ట్రగుల్లో వెళ్ళకపోయినా మీ మనసులో అయితే ఉంది కదా, అది వాళ్ళు లంచాలు తింటున్నాడు, గవర్నమెంట్ కరప్ట్ అయిపోయింది, లేకపోతే ఎవడో ఏదో స్కామ్ చేసి అంత డబ్బులు సంపాదించేసాడు. మనం పొద్దున్న లేసి అయ్యి కదా అన్నీ మాట్లాడేది. అవన్నీ రిలేటెడ్ టు పర్సనల్ సెల్ఫిష్నెస్. పర్సనల్ సెల్ఫిష్నెస్ విల్ ఆల్వేస్ లింక్ టు నేను, నా ఫ్యామిలీ. సో నా ఫ్యామిలీలో పిల్లలు ఇచ్చేయాలంటారు, పిల్లల్ని స్టేట్కి ఇచ్చేయాలి, స్టేట్కి ఇచ్చేయాలి. పిల్లలు అనేది ఫ్యామిలీతో లింక్ తీసేస్తే అబ్సల్యూట్గా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిలేటెడ్ టు దిస్ అంటున్నాను నేను. ఇప్పుడు చాలా మంది పిల్లలు లేకపోతే బతకలేదు. ఎందుకంటే మన ప్యాక్ యానిమల్స్ ఉంటాయి. ప్యాక్ యానిమల్స్ అనేవి దే ఆల్వేస్ ఐదర్ ఇన్ గ్రూప్స్, సోలోగా తిరిగి ఉంటాయి. అలా రకరకాల జీవులు రకరకాలుగా ఉంటారు. మనం ఏంటి, మనిషి జాతి ఏంటంటే మన సివిలైజేషన్ అడ్వాన్స్మెంట్, వేరియస్ పొలిటికల్ థాట్స్, ఫిలాసఫీస్లో నుంచి వచ్చిన మన ఒక సొసైటీ. దాంట్లో ఫ్లాస్ ఉంటాయి. ఏం ఫ్లాస్ ఉంటాయి? ఇప్పుడు మనకున్న ఫీలింగ్, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఏంటి ఇలా ఉంది, కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, అది అని. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రూట్ కాజెస్ ఈజ్ పిల్లలు అనేది. అది నేను చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలు దట్ డజంట్ మీన్ దట్ అది వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఒకళ్ళకి ఎవరో ఉట్టి పిల్లల్ని పుట్టించడమే లైఫ్ అనుకోండి, అది అతని పర్సనల్ థింగ్. అది సేమ్ థింగ్ ఇట్ కమ్స్ టు ద ఇండివిజువల్, అంతే కదా. యా, కరెక్ట్. బట్ ఎనీ టైం ఇప్పుడు వార్ ఎందుకు వస్తుంది? ఎవరు నోబడీ వాంట్స్ వార్, అంతమంది చచ్చిపోయి ఇది చేసి అన్నీ. కానీ ఒక తప్పనిసరి పరిస్థితిలో మీరు ఒక సొల్యూషన్ తీసుకోవాలంటే ముందు ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి, అంతే కదా. ప్రాబ్లం ఇప్పుడు రిచ్ పూర్ ఓకేనా అంటే మీరు పూర్ ఒక ఆన్సర్ చెప్తాడు, రిచ్ ఇంకో ఆన్సర్ చెప్తాడు. కరెక్టే. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు కమ్యూనిజం ఫెయిల్ అయిన రీజన్ ఏంటంటే మోటివేషన్లో అందరూ సమానమే. కార్ల్ మార్క్స్ ఏమనంటే అకార్డింగ్ టు హిజ్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిజ్ నీడ్ అన్నాడు. అంటే ఉదాహరణకి ఒక పొలం ఉంది. ఆ పొలంలో నేను కష్టపడి ఒక 10 బస్తాలు పండించాను సపోజ్. మీరు కష్టపడకుండా లేకపోతే మీకు ఎబిలిటీ లేక 5 బస్తాలే పండించారు. కానీ మీ ఫ్యామిలీ ఎక్కువ ఉన్నారు, నా ఫ్యామిలీలో తక్కువ ఉన్నారు. అప్పుడు కమ్యూనిజం ఏం చెప్తుందంటే నేను పండించిన ఎక్స్ట్రా అక్కడ ఇచ్చేయాలి, ఎందుకంటే అందరూ సమానమే అనేది థియరీ మార్క్స్ అక్కడి నుంచి తీసుకొచ్చాడు టోటల్గా. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే నేను సంపాదించిన నా దగ్గర ఉండదు అన్నప్పుడు నాకు మోటివేషన్ పోతుంది. ఎందుకు సంపాదించి ఎలాగో నేను రేపు పొద్దున్న పక్క పొలంలో సప్నాకి ఇచ్చేయాలి అంటే వై విల్ హ్యావ్ ద మోటివేషన్ టు వర్క్ హార్డ్ అండ్ డూ సంథింగ్. మరి అలా అందరినీ నేను అది చెప్తున్నా. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే హీ కెన్ ఎర్న్ వాట్ ఎవర్ హీ కెన్. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను సంపాదించడం నుంచి అవతల కన్నా నాకు బెటర్ కారు ఉండాలి, బంగ్లా ఉండాలి, అంతా నేను సంపాదించి నా స్వశక్తితో చేసిన దానికి మా ఫాదరో మదరో ఇచ్చిన దానికి ఉన్న డిఫరెన్స్. యూ కెన్ ఎర్న్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ స్పెండ్ ఇట్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్. తండ్రి నుంచి పిల్లలకి ఆస్తి సంక్రమించడం రాకూడదు, ఎందుకంటే స్టేట్కి వెళ్ళిపోవాలి పిల్లలు. యా, కాబట్టి తండ్రి స్టేట్ అసమానంగా చూసుకుంటుంది ఒకటి. ఇంకోటి మీరు ఇన్హెరిటెన్స్ అనేది రానప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ స్వశక్తితోనే చేయాల్సి వస్తుంది. అది దట్ విల్ బికమ్ ద హైట్ ఆఫ్ సోషల్ ఈక్వాలిటీ. సో ఇప్పుడు ఈ డెన్ అంతా మరి మా కోసం రాసి చేస్తారా మీరు? డెన్ నేను సంపాదించింది కదా, మీరు సంపాదించింది, బట్ ఈవెన్చువల్లీ ఇట్ హాస్ టు గో సమ్వేర్ కదా. అది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దాంట్లో నా ఇష్టం ఇస్తాను, నా గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తారు, రైట్. ఓకే, నేను ఎందుకు అడుగుతున్నానంటే స్పెసిఫికలీ వాట్ ఈస్ యువర్ మోడల్, వాట్ ఈస్ ద మోడల్ యువర్ ప్రపోజింగ్ అని, దట్ యు హావ్ గివెన్ ద కిడ్స్ అవే. వాళ్ళ స్వశక్తితో వాళ్ళు పైకి వస్తే వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ. నేను అనేది దిస్ ఈజ్ టార్గెటింగ్ 3 or 4 ఇష్యూస్. ఒకటి ఇన్హెరిటెన్స్లో. ఇప్పుడు మీకు ఈక్వాలిటీ, ఇప్పుడు నెపోటిజం అనుకోండి. నెపోటిజం ఫండమెంటల్ ఏంటి? తన వారసత్వం చిరంజీవి రామ్ చరణ్ పెట్టి తీశారు. అవును, రామ్ చరణ్ కన్నా వేరే వాళ్ళు లేరా అంటే ఎవరు నిర్ణయిస్తారు? అది హూస్ గోయింగ్ టు డిసైడ్ ఆన్ దాట్?
ఎగ్జిస్టింగ్ దాంట్లో ముఖేష్ ధీరుభాయ్ అంబానీ ముఖేష్ అంబానీకి ఇస్తాడు, చిరంజీవి గారు ఆయన వారసత్వం రామ్ చరణ్కి ఇచ్చారు, లేకపోతే ఎవరో ప్రాపర్టీ మా పక్కింటోడు ఆడి కొడుకు ఇచ్చాడు. అది ఎగ్జిస్టింగ్ సిస్టమ్. అది వాళ్ళని చూసే కదా ఏడ్చేది. ఇప్పుడు అప్పుడు కొత్త ఇండస్ట్రీస్ ఏమనుకుంటాడు, నాకు చాలా మంచిది ఉంది, నా దగ్గర డబ్బు లేదు, వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ కాబట్టి ఆయనకి ఎక్కువ అడ్వాంటేజ్ వచ్చింది అంటాడు. అంతే కదా. సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్స్. కరెక్ట్. మీకు మొత్తం అన్ని దానికి లింక్ అయి ఉంటాయి. సోషల్ ఇన్ఈక్వాలిటీ వచ్చేది బికాస్ ఆఫ్ పిల్లలు అంటున్నాను. ఓకే, అది నేను చెప్పేది. సో మీరు చెప్పేదాన్ని బట్టి అనంత్ అంబానీ, రామ్ చరణ్, ఇంకెవరో జో బైడెన్ కొడుకు, ట్రంప్, ఇలా వీళ్ళందరూ కలిసి సమానమైన పరిస్థితుల్లో దీనిలో డిజోన్డ్గా పెరిగితే ఆ తర్వాత వాళ్ళ సొంత సత్తాన్ని బట్టి వాళ్ళ నాన్నలు అమ్మల ట్యాగులు లేకుండా వాళ్ళు ఏ కర్మ పడినా కూడా వాళ్ళ కర్మలకి దే కెన్ డూ వాట్ దే వాంట్. That's of course. And they're allowed to earn. They're allowed to have as many friends, girlfriends, whatever they earn by themselves, it is them. Run. Yeah. And in the process, you're breaking the chain of stress between the, ante imposed stress between the parents and child. I am breaking one corruption. Nobody will be corrupt. ఇప్పుడు చాలా మంది మీరు ఒక గమనించారా, నరేంద్ర మోడీ రేర్లీ పీపుల్ టాక్ అబౌట్ అన్ని కోట్లు సంపాదించాడు లేకపోతే నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకంటే ఆయన పిల్లలు లేరు కాబట్టి. అది చెప్పేది నేను. పిల్లలు ఎవరెవరు కొన్నా యూ విల్ ఆల్వేస్ సస్పెక్ట్ దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ, యూనో. సో పాయింట్, ఓకే ఆయన లైఫ్ టైంలోనే కావాలి లేకపోతే ఆయన ఎవరికో ఇవ్వటానికి అది లేదని అంటలేదు. బట్ ఇన్ జనరల్ స్వార్థం అనేది వచ్చేది బికాస్ ఆఫ్ పిల్లలు. అది ఇన్సెక్యూరిటీ పిల్లల వలన వస్తుంది, మీ మీద డిపెండ్ వాళ్ళు చూసుకోవాలి అక్కడి నుంచే వస్తుంది. ఎవ్రీ కరప్ట్ ప్రాక్టీస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఐదర్ ఇన్సెక్యూరిటీ ఆర్ గ్రీడ్ ఆర్ వాంటింగ్ టు డూ సంథింగ్ ఫర్ their kids. Family. Yeah. పిల్లలంతా పెళ్లి చేసామని ప్రాపర్టీ రాసి ఇచ్చానని మాట్లాడతారు కదా అందరూ. ఎవరైనా సరే మీరు 60sలో ఉంటే వాళ్ళ పిల్లలకి ఏమేం చేశారని చెప్తూ ఉంటారు. సో పిల్లలు లేని వాళ్ళని చూస్తే మీకు కలిగే ఫీలింగ్ ఏంటి? వీళ్ళు పిల్లలకి తర్వాత ఇవ్వాలనే ఆ ప్రెషర్ లేదు కాబట్టి వాళ్ళకి కావాల్సినట్టు హాయిగా ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. అదే అంతే. బట్ పిల్లలు ఉన్న వాళ్ళు చచ్చినట్టు. ఇప్పుడు సపోజ్ ఒక యావరేజ్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి వాళ్ళు పెళ్లి చేయాలి పెళ్లి కొడుకు. ఇప్పుడు ఆ పెళ్లి ఆ కట్నం ఎక్కడి నుంచి తేవాలి, ఆ పెళ్ళికి ఎక్కడ ఖర్చు పెట్టాలి, అన్ని ప్రెజర్స్ ఉంటాయి కదా వాళ్ళకి. సో ఆల్ యువర్ ట్రబుల్స్ ఆర్ రిలేటెడ్ టు దెమ్. వాళ్ళని ఎలా పెంచాలి, ఏం చేయాలి, పెళ్ళి ఎలా చేయాలి, మళ్ళీ ఆ పెళ్ళి ఫెయిల్ అయితే ఏం చేయాలి అని లైఫ్ అంతా దే కీప్ క్రైయింగ్ ఫర్ వాట్స్ హ్యాపెనింగ్ టు ద కిడ్స్. అండ్ ఆ కిడ్స్ ఆ సిచ్యువేషన్ ప్రొడ్యూస్ చేయడానికి పెళ్ళని ఇంకొక వ్యవస్థలో ఇరుక్కుంటారు, అంతే కదా. ఇదంతా కంటిన్యూషన్ బేసిక్గా. పెళ్ళి పిల్లలు అనేది అంత కంబైన్డ్ ఇన్స్టిట్యూట్ బేసిక్గా. ఎందుకంటే పెళ్లి నుంచే పిల్లలు రావాలి అనేది జనరల్ ట్రెడిషనల్గా వాట్ ఈజ్ యాక్సెప్టెడ్, యూనో. సో అప్పుడు పెళ్ళిని పిల్లల్ని వీళ్ళిద్దరిని సమాజం నుంచి వెలివేస్తే సమాజం సూపర్ అడ్వాన్స్ అయిపోతుంది. చాలా మంది వాళ్ళు చూసే వాళ్ళు వచ్చి బాలల హక్కుల వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నిలబడతారు, మీరు పిల్లలు వద్దంటున్నారంటే. అర్థం కూడా అవ్వదు, అంతేనా? మరి మైథాలజీలో టెల్ మీ లాజికల్లీ ఐఎమ్ రైట్ ఆర్ నాట్. నేనేమంటున్నాను, పిల్లల్ని కానొద్దు నేను ఏమంటలేదు. ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాని ఆరిజిన్ చూడాలి అన్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. కానీ అది లేకపోతే ఇంకేం డిస్టర్బ్ అవుతుంది అనేది సెకండరీ ఫేజ్ ఆఫ్ డిస్కషన్. అది నేను మీ పాయింట్తో ఏకీభవిస్తున్నాను. అండ్ ఐఎమ్ షూర్ మెనీ పీపుల్ వాచింగ్ ఆర్ మోస్ట్ పీపుల్ విల్ బీ లైక్ మీ బికాస్ యూనో వీఆర్ ఇన్ ది యావరేజ్ లాట్ కాబట్టి. కానీ ఇక్కడ అగైన్ ద పాయింట్ ఈజ్, మీరు అన్న సమస్య కరెక్ట్, కానీ దానికోసం దాన్ని తుంచిపడేయడం కంటే కూడా దాన్ని రీవర్క్ చేయడం ఎలా చేస్తారు? ఉదాహరణకి పిల్లలకి నేను చచ్చినట్టు చేయాలి అనే ఇది లేకుండా ఒక పాయింట్ వరకు నేను పెంచుతాను, నువ్వు ఎప్పుడైతే చదువుకోవడం మానేస్తావో ఆఫ్టర్ సర్టన్ ఏజ్, అందుకే లీగల్ అడల్ట్హుడ్ అని. ఎందుకంటే దే గెట్ ఎమోషనల్లీ బౌండెడ్ బై దట్ టైం. సో ద పాయింట్ ఇస్ నాట్, ఇప్పుడు మా ఫాదరు నేను సరిగ్గా చదువుకోకపోయినా కూడా స్కూల్కి వెళ్ళనని నేను ఏడుస్తున్నా, మా ఫాదర్ సర్లే అంటే నా ఏడుపు చూడలేక స్కూల్కి వెళ్ళనిచ్చాడు కాదు మా మదర్తో. అది ఎందుకు? బికాజ్ హీ గెట్స్ అన్ ఎమోషనల్ బాండ్ విత్ మీ. అది నా కొడుకు ఏడుస్తున్నాడు, ఈ పక్కింటోడు కొడుకు ఏడిస్తే అంత పట్టించుకోరు కదా, ఎదురింటోడు కొడుకు ఏడిస్తే పట్టించుకోరు. సెన్స్ అది కాదు అప్పుడు. ఎందుకంటే మీరు కోల్డ్ బ్లడెడ్గా పెంచారనుకోండి, అది లేకుండా పాలసీ ప్రకారం అంత చేసినప్పుడు
ఇది మీకు రీచ్ అవ్వదు. నేను అదే అంటున్నాను, ఆ కోల్డ్ బ్లడ్ ఇంట్లో పెట్టుకుని ఇంట్లో మిమ్మల్ని మీరు తిట్టో కొట్టో చదివించడం వేరు. ఇంట్లో అప్లికబుల్ కాదు కదా. ఇందాక నేను పెళ్లి దాంట్లో చెప్పినట్టే ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్. ఇప్పుడు ఒకడు ఉంటాడు, ఆ పిల్లోని పట్టుకుని ఇంకా అలాగాడు అసలు ఏంటో ఇంకా మొత్తం. ఇప్పుడు నా కాలనీలో అజయ్ అని ఒకడు ఉన్నాడు. ఒకరోజు వచ్చి రాము ఐమ్ బ్లెస్డ్ విత్ ఎ చైల్డ్ అన్నాడు. అన్నాడు పెద్ద స్వీట్లు ఇచ్చి. నేను అన్నాను ఎవ్రీ క్రీచర్ గివ్స్ బర్త్ మ్యాన్, ఏంటి పెద్ద ఇది దాంట్లో ఐమ్ బ్లెస్డ్ విత్ ఏ చైల్డ్ అంటే నువ్వేదో ఆస్కార్ అవార్డు వచ్చి లేకపోతే ఏదో భారతరత్న వచ్చినట్టు ఫీల్ అయిపోతే, ఎందుకంటే అంత ఎంఫసిస్ ఇస్తుంది ఆచారం. పుట్టినరోజు చేసుకోవడం ఇది చేసుకోవడం అంత దాంట్లో. సో నేనేమన్నానంటే ఎనీ టర్మ్ యూ లీవ్ ఇట్ టు ద ఎమోషన్స్ బిట్వీన్ టూ పీపుల్ దట్ విల్ నాట్ వర్క్ ఫర్ ది ఓవరాల్ లార్జర్ పిక్చర్. అందుకని పెళ్ళి వర్కౌట్ అవ్వదు, పిల్లలు వర్కౌట్ అవ్వదు. కాదు, మీరు పిల్లలు పుట్టించడం కొంచెం ఇబ్బంది, ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్స్, బుద్ధుడు చెప్పినవన్నీ మీరు చెప్తారు, ఎంటాంగిల్మెంట్స్ ఇవన్నీ అంటున్నారు, దట్స్ ఫైన్. బట్ మీరు కనేసి కోల్డ్గా స్టేట్కి ఇచ్చే అనడానికి అక్కడ ఎమోషన్స్ రావా? ఇంట్లో పెట్టుకుని వాడిని ప్రేమలో నేను చూస్తే ప్రేమలో పడుతున్నాను కాబట్టి నేను చూడను అన్నట్టుంది. అదే అండి, ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని జనరేషన్స్లో మీరు ఫిక్స్ అయిపోయారు, నా కొడుకు నా కూతురు అని నా మనవడు ఇవన్నీ ఫిక్స్ అయిపోయారు. అది కరెక్ట్. అందుకనే కంటిన్యూ అవుతుంది కదా అసలు. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. కరెక్ట్. దెన్ వీఆర్ నాట్ రియలైజింగ్ దట్ ఈస్ వేర్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ ఇస్. మనం ఏదైతే ఇప్పుడు ఆనందం అనుకుంటున్నామో అనుభవిస్తున్నామో అందరూ చేస్తున్నారు అది కూడా కాదు, అన్ని టైంలో అవుతుందని కూడా కాదు. మీరు ఒక పిల్లని కనేసి ఆడ 20-30 ఏళ్ళు లేక ఆడ ఒకరోజు చీపో అన్నాడు అనుకోండి, ఏంటి మీ పరిస్థితి? అన్ని అలా అనొచ్చు. నేను అదే అంటున్నాను. అప్పుడు ఎనీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు పీపుల్స్ ఎమోషన్స్ అబౌట్ అదర్ పీపుల్, దట్ విల్ బి ద ప్రాబ్లమ్. సో ఐ ఫీల్ if the fundamental problem is the inability to regulate your emotions, it is the emotions which is the problem, neither marriage nor kids. But emotions by definition cannot be regulated. That is the, because that is but you are Ram Gopal Varma garu sir, meer annadi emotions undali unnai naku dani ekkada nen top angle lo untanu. But everybody can't do that, no. అందరినీ మీలా తయారవ్వమని చెప్పడం బెటరా? నేనుంటే అది అవ్వదు. బికాస్ ఎమోషన్స్ లేకుండా ఇట్ నీడ్స్ ఎ సర్టన్ అండర్స్టాండింగ్, ఇట్ నీడ్స్ ఎ సర్టన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల్లో ఐ నెవర్ సా ఎనీబడి యూ కెన్ థింక్ రిమోట్లీ లైక్ మీ. వాళ్ళ కర్మది, అది ఓకే. నేను వాళ్ళు చేయకపోతే నేను చచ్చిపోతాను అంటలేదు. ఐఎమ్ జస్ట్ మేకింగ్ అన్ అబ్జర్వేషన్. కరెక్ట్, ఐ అగ్రీ. దట్స్ ఇట్. It's an objective observation. If you notice today, you are more worried about the institution and the society and the equality or whatever than any Subbarao or Venkatrao in the society. That is not who true. is not worried about the society at all, actually. So who is more emotional here, sir? Worried as a word itself I have a problem. See, worrying is different from thinking. Okay, whatever. మీరు ఆలోచిస్తున్నంతగా నేను అబ్జర్వ్ చేస్తాను. See, I am basically, I get entertained to make observations and I'm interested in studying issues. Yeah, adi I'm just telling my views. Ante. Got it. Entertained varaku I agree, sir. Yeah. I am very happy if the world is in a very bad place. ఎందుకంటే నా కాన్ఫ్లిక్ట్స్ నుంచి నాకు స్టోరీస్ దొరుకుతాయి. వరల్డ్ పర్ఫెక్ట్గా ఉంటే నాకు జాబ్ ఉండదు. కరెక్ట్. కాబట్టి పెళ్ళిళ్ళు ఉండాలి, లేకపోతే మీరు నా పెళ్ళని దయ్యం సినిమా ఎక్కడ నుంచి తీస్తారు? యా. అలాగే మీరు పిల్లలు బంగారు పాప ఇలాంటి సినిమాలు తీయకుండా వాళ్ళ బంగారు పాప అని తీయాల్సింది. సో కాబట్టి ఆబ్వియస్లీ అంటే యువర్ పాయింట్ ఈస్ వెల్ టేకెన్ సార్, దట్ ఫండమెంటలీ దీస్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి ఎగ్జామిన్డ్. రీ-ఎగ్జామిన్ అండ్ థాట్ సీరియస్లీ బై ఎవ్రీబడి కన్సర్న్. కరెక్ట్. ఇదే ఒక జనరేషన్తో అయిపోదు, ఒక థాట్తో అయిపోదు. బట్ ఇఫ్ ద థాట్ కమ్స్ ఇన్ టు పీపుల్స్ హెడ్స్, దెర్ ఈస్ గోయింగ్ టు బి బౌండ్ టు బి అట్లీస్ట్ సమ్ పీపుల్ మైట్ రియాక్ట్ అండ్ దే విల్ స్టార్ట్ టాకింగ్ అండ్ యూ మైట్ రీచ్ సర్టన్ థింగ్. ఇప్పుడు మీరు ఫ్యూడలిజం నుంచి డెమోక్రసీకి రావడానికి మనకి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టి ఉండొచ్చు. బట్ ఎక్కడో ఆరిజిన్ లీడర్ అనే అతను ప్రజలు ఎన్నుకొని ప్రజలకి ఇచ్చిన బాధ్యత అనేది మా రాజుగారు మేమందరం బానిసలు అనే ఉన్న మైండ్ నుంచి అక్కడ రావడానికి ఎంతో కొంత టైం పట్టింది కదా. అవును. యూనో, so that only happens over debate of new thoughts, new observations of what is happening, blah blah blah, whatever it is, you know. Likewise, I think it's high time people take a hard look at both the institution of marriage and kids. నా దృష్టిలో పెళ్ళి ఉండాలి సార్. ఎందుకంటే పెళ్లి రోజు స్పెషల్గా డ్రెస్ చేసుకుని బోల్డ్ మంది గిఫ్ట్ తెచ్చిస్తారు. పాయింట్ 1. పిల్లలు ఉండాలి. ఎందుకు ఉండాలంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కోసం 11th డే అని 21st డే అని బంగారు చైన్లు,
అలాంటివన్నీ తెచ్చి మంచి మంచివి తినడానికి పెడతారు ప్రెగ్నెన్సీలో. కాబట్టి ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ అంతవరకు అయితే గ్యారంటీగా ఉండాలి నాకు. అది మీ కోరిక, మీ అంటే ఉండాలి అందరికీ, నాకే కాదు అందరికీ, ఎవ్రీబడి షుడ్. ఇందాకే చెప్పాను ఒకటి అర్థం కావట్లేదు, అది పార్టీ కిందకు వస్తుంది ఆ సెలబ్రేషన్ అనేది ఆస్పెక్ట్ మీరు చెప్పేది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్, మీరు రోజు చేసుకోండి ఒక రకరకాల పార్టీలు, పెళ్ళి కాకపోతే చావు పార్టీ చేసుకోండి, లేకపోతే ఫస్ట్ టైం మేము ముద్దు పెట్టుకున్నాం చేసుకోండి, అదంతా ఓకే. ఎమోషనల్ ఎంటాంగల్మెంట్ in a larger picture of society and from social perspective on the individual, అదొకటే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు ప్రాపర్గా సింగిల్ లైన్ ఆర్డర్ 1 లైన్ సినాప్సిస్కి వచ్చారు సార్. అక్కడ ప్రాబ్లం ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్, అది లేనంత వరకు అన్నీ ఒక సినిమాలో ఎంజాయ్ చేయొచ్చు. ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్ ఇట్ ఆల్వేస్ రిలేటెడ్ టు కల్చర్ అండ్ ట్రెడిషన్. మీకు గిల్ట్ ఎక్కడ నుంచి వస్తుంది? అయ్యో వదిలేస్తే అందరూ వై ఆర్ యూ ఫీలింగ్ గిల్టీ? బికాజ్ యు ఆర్ మేడ్ టు ఫీల్ గిల్టీ. కరెక్ట్. ఇది చేస్తే మీరు గిల్టీ ఫీల్ అవుతారని మీకు చిన్నప్పటి నుంచి చేసిన ప్రోగ్రామింగ్. మీ కోపం ఎక్కడి నుంచి వస్తుంది? వెన్ యూ ఫీల్ ఓన్లీ యూ ఆర్ రైట్. సో ఎవ్రీ ఎమోషన్ ఆఫ్ అవర్స్ విల్ హ్యావ్ ఎ రూటింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఎమోషన్స్ ఆర్ నాట్ న్యాచురల్, ఇది హ్యూమన్ ఎమోషన్స్. కరెక్ట్. ఇప్పుడు నవ్వటం, ఏడవటం, భయపడటం అనేది న్యాచురల్ ఎమోషన్స్. మిగతా అన్నీ కూడా హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ క్రియేటెడ్ ఎమోషన్స్ విచ్ ఆర్ రూటెడ్ బోత్ ఇన్ రిలీజన్ అండ్ ట్రెడిషన్. సో అయితే మిమ్మల్ని ఇప్పుడు ప్రేక్షకులు మీరు ఇచ్చిన ఈ అందమైన ప్రపోజిషన్కి మిమ్మల్ని దీవిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని. ఇది నాకా? మీకు. థ్యాంక్స్. అది విషయం. సో అగైన్ కన్క్లూడింగ్ దిస్ పాయింట్ వర్మ గారు, డూ యూ థింక్ ఇస్ ఇస్ యాక్చువల్లీ యాజ్ అన్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ ఆర్ జస్ట్ యాజ్ అ డైలాగ్ బాగుంది? యూ థింక్ ఇట్స్ రియలీ ఫీజిబుల్? ద వరల్డ్ ఫీజిబుల్ అని నేను చెప్పలేను, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ పీపుల్ విల్ బి షాక్డ్ ఇఫ్ దే హియర్ ఇట్ అనే 1 లైన్. ఏది అసలు పిల్లల్ని గవర్నమెంట్కి ఇచ్చేయాలి, పెంచకూడదు అని ఒక లైన్ ఉంది అనుకోండి, లేదా ఇన్హెరిటెన్స్ అనేది ఉండకూడదు అని సపోజ్. కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది అంతా వినటానికి మీకు ఎప్పుడు ఫిలాసఫీ ఆర్ ఏ స్టడీ ఆఫ్ ఏ సోషల్ స్టడీస్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఎవరు వినరు. 95% of the people don't have the brains to listen to explanations. అందుకని ఇప్పుడు కార్ల్ మార్క్స్ అనుకోండి, ఇప్పుడు దస్ క్యాపిటల్ అండ్ ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాట్ హీ రోడ్, ఐ డోంట్ థింక్ ఎనీబడి రీడ్స్ ద బుక్. వాళ్ళు ఎంతసేపు తుపాకీ గొట్టంలోంచి విప్లవం వస్తుంది, మీకు పోవటానికి ఏమి లేవు, సంఖ్యలు తప్ప, ఇలాంటి 1 లైన్స్ అంటారు. ఈ ఐడియాని నేను ప్రపోజ్ చేస్తే పిల్లల్ని బ్యాన్ చేయాలి, అసలు పిల్లలు అనేది మెయిన్ ఈవిల్ అంటే ఆ లైన్కి కింద పడిపోతారు ఫస్ట్. అంతే. ఆ మిగతాది ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండవు దాని తర్వాత. ఎందుకంటే టిల్ టుడే యు ఆర్ స్టిల్ స్టిక్కింగ్ టు గ్రంథాలు, ఇది అది మాట్లాడి దాని నుంచే ఇంకా స్ట్రాంగ్గా వెళ్తే ఇది ఎక్కడ వస్తుంది? బట్ ఇట్ ఈస్ మై 2 bits ఆఫ్ థాట్ విచ్ ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఇట్ అవుట్ దేర్ ఫర్ ఎనీవన్ టు. యా, లాస్ట్ క్వశ్చన్ సార్, అయన్ రాండ్ గారికి పిల్లలు ఉన్నారు సార్? నో. బట్ షీ వాజ్ మ్యారీడ్. She was married. No, Nisha also. Nisha was not married at all. Ayn Rand was married to the same man till the end. రైట్ వర్మ గారు. సో పిల్లలు కనే ముందు డెఫినెట్గా ఇవాళ ఉలిక్కి పడి చాలామంది చూస్తారు, కానీ మీరు ఇలా స్టేట్ తీసేసుకుంటుందంటే భయపడకనరు ఫస్ట్, అసలు ఎవరు తీసేసుకుంటారని చెప్పి. కానీ నేను చెప్తున్నాను, ఇప్పుడు మీ కాఫీ కప్ లాక్కుంటేనే మీకు కోపం వస్తుంది. ఒక వాల్యుబుల్ థింగ్ ఉంది, పని వాళ్ళు ఎవ్వరికి కూడా పని చేసే ఇంట్రెస్ట్ ఉండదు, డబ్బులు వస్తాయి కాబట్టి చేస్తారు. అలాగే పిల్లల కంటే డబ్బులు ఇస్తాం. ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో పిల్లల్ని కనకపోతే డబ్బులు ఇస్తాం అని చెప్పారు. ఇప్పుడు పిల్లల కంటే డబ్బులు ఇస్తూ ఉంటారు, సొసైటీ అవసరం కాబట్టి. యా, అప్పుడు ఆ డబ్బులు ఎంత ఇస్తారనే క్వశ్చన్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అన్న దాన్ని బట్టి అది స్టార్ట్. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏపీలో, మీరు ఎంతమంది కావాలంటే అంత కానండి, మీకు మేము ఫ్రీ వీస్ ఇస్తూ పోతాం, ఇంకా ఇస్తామని చెప్పి. అది స్టేట్ రిక్వైర్మెంట్. అది వెరీ థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్ సార్. సో మళ్ళీ కలుద్దాం. కన్క్లూడ్ చేసే ముందు ఆ పిల్లల పాట పాడచ్చు కదా మీరు. పిల్లలు దేవుడు చల్లని వారే, అది ఎంత పెద్ద బూత్ అంటే ఆ పాట. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కన్నా వైలెంట్ పర్సన్. దేవుడు క్రియేట్ చేసే గాడ్ యాక్ట్స్ ఏముంటాయి, సునామీలు, అర్త్క్వేక్లు, స్టామ్స్ అన్నీ క్రియేట్ చేసేది బిగ్గెస్ట్ ఫోర్స్ ఇన్ ద యూనివర్స్. ఓకే, డిజీజ్, కోవిడ్ బ్యాక్టీరియా వైరస్ తనే సృష్టించాడు, మన్నే తనే సృష్టించాడు. ఆల్ పీపుల్, ఆల్ యానిమల్స్ ఆర్ కాన్ఫ్లిక్టింగ్ బికాస్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ థింగ్స్. రైట్. అప్పుడు ఎలాగ కళ్ళ కపట కరుణామయుడు ఏంటి అసలు? ఒకటి. ఇప్పుడు పిల్లలు చూసారనుకోండి,
పిల్లలు అది నియరెస్ట్ యానిమల్స్, వాళ్ళకు ఉన్న యానిమల్ ఇన్స్టింక్ట్. ఇప్పుడు ఒక పిల్లోడు ఒక చీమని చంపాలని చా అని చంపుతాడు, ఇప్పుడు చూసారా? లేకపోతే ఒక పురుగుని పట్టుకుని ఆ కొవ్వెత్తులు కాలుస్తారు. అప్పుడు ఏమంటాం? తెలియదు, అడిగి కరెక్టే తెలియదు. ఇప్పుడు తెలియదండి పెద్దవాళ్ళు చేస్తే అది ఊరుకుంటారా? తెలియదండి ఏంటి అర్థం? అది అమాయకులు ఎవరన్నా ఉంటారంటే పెద్దోళ్ళు ఉంటారు, పిల్లలు ఎప్పుడు అమాయకులు ఉండరు. నేను మా ఫాదర్ జేబులో డబ్బులు దొంగించాడు, నేను అమాయకుడు ఎట్లా అవుతాను? నేను యాక్ట్ చేసేవాడిని, ఏదో నొప్పి ఉంది స్కూల్కి ఎగొట్టేద్దాం అని. అబద్ధాలు చెప్పారు. అదే ఆల్ పిల్లలు. మీరు ఎప్పుడైనా గుర్తుందా మీరు అమాయకుడు అని? మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు అమాయకురాలే, లోక జ్ఞానం లేదు, ఎవరు ఉండరు. వీళ్ళంతా టాప్ యాంగిల్ జనరలైజ్ చేసి చెప్తారు. సో పిల్లల్ని ప్రూవ్ చేశాను, దేవుడిని ప్రూవ్ చేశాను, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గోపాల్ వర్మ గారు. ఓకే.